పాండవులలో మూడవ వాడైన అర్జునుడు ద్రౌపది స్వయంవరంలో తన కాళ్ళ మధ్య ఉంచిన నూనె లేదా నీటి గిన్నెలో చేప ప్రతిబింబాన్ని చూస్తూ బాణంతో కొడుతున్న దృశ్యం. అతని వెనకాల హనుమంతుని జెండా కూడా కనిపిస్తుంది. బేలూరులోని శిల్పం కంటే ఈ శిల్పం చాలా అద్భుతంగా ఉంది. అర్జునుడి చేతిలోని బాణం యారో విరిగింది. ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారు చూడండి. మొదట బ్రహ్మ ఉన్నాడు, మధ్యలో శివుడు, తర్వాత విష్ణువు ఉన్నారు. ఈ త్రిమూర్తులను జిఓడి గాడ్ అంటారు. జి అంటే జనరేటర్, సృష్టికర్త బ్రహ్మ. ఓ అంటే ఆపరేటర్ సంరక్షకుడు విష్ణువు. డి అంటే డిస్ట్రాయర్, వినాశకుడు శివుడు. జిఓడి గాడ్ సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. ఇది శివాలయం కాబట్టి శివుడు మధ్యలో ఉన్నాడు. ఇక్కడ ఉమామహేశ్వరుల శిల్పాన్ని ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. పార్వతి శివుని ఒడిలో కూర్చుంది. శివునికి మూడవ కన్ను ఉంది. ఇక్కడ పార్వతీదేవి వాహనం ముంగీస ఉంది. పార్వతీదేవి ఎప్పుడైతే కామ్గా హ్యాపీగా ఉంటుందో అప్పుడు ఆమెను గౌరీ లేదా ఉమా అంటారు. అప్పుడు ఆమె వాహనం ముంగీస. ఎప్పుడైతే ఆమె కోపంగా ఉంటుందో చాముండి లేదా దుర్గా రూపంలో ఉంటుంది. మరియు ఆమె వాహనం సింహం ఉంటుంది. పార్వతీదేవి చెవిరింగులు చూడండి, మోడ్రన్గా పెద్దవిగా అందంగా ఉన్నాయి. అదేవిధంగా అందమైన కర్లీ హెయిర్ స్టైల్ ఉంది. ఈ గుడిలో మొత్తం 242 రకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయి.